హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మరో అప్డేట్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఆ అప్డేట్ ఏంటంటే గ్రామీణ ఉపాధి హామీ కూలీలకైతే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరుగుతుంది ఈరోజు. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ నెల 12వ తారీఖు నుంచి 17వ తారీఖు లోపల చేసినటువంటి కూలీలకు అమౌంట్ జమ అవ్వడం జరిగింది. దాని గురించి నేను పూర్తి వివరాలు ఇస్తాను. డబ్బులు పడిన వాళ్ళకి కూడా ప్రాబ్లం ఏంటో, ఆ ప్రాబ్లం ఎలా వస్తుంది, దాని గురించి ఎలా చేసుకోవాలి ప్రాబ్లమ్ని అనే దాని గురించి కూడా నేను పూర్తిగా వివరిస్తాను ఫ్రెండ్స్. ఈ వివరాల్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు రోజైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే నాకు లైక్ చేసి నాకు సపోర్ట్ ఉంటారని కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ అన్ని మగిన్ని చేస్తానండి, మీకు నచ్చే విధంగా ఉంటాయి. ఇక మనం పూర్తిగా అయితే వివరాల్లోకి వెళ్ళిపోదాం. అయితే గ్రామీణ ఉపాధి హామీ కూలీలు ప్రతిరోజు చేసుకున్నటువంటి కూలీలకు డబ్బులు పడటం లేదనేసి చాలా వరకు గత ప్రభుత్వంలో చాలామంది బాధపడ్డారు. ఈ కూటమి ప్రభుత్వం రావడంతో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని ఆయన చొరవతో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధులు విడుదల చేయడం జరిగింది. గత వారం డబ్బులు కూడా కొంతమందికి కొత్త వారంలో కూడా డబ్బులు పడ్డాయి. ఒక 3 వారాల డబ్బులు తీసుకున్నారు. అలాగే మళ్ళీ కూడా ఈ వారం డబ్బులు కూడా పడడం జరిగింది. 12వ తారీఖు నుంచి 17వ తారీఖు ఎన్ని రోజులైతే చేస్తున్నారో వాళ్ళకైతే చేసినటువంటి వాళ్ళకందరికీ ఖచ్చితంగా డబ్బులు అయితే జమ చేయడం జరిగింది. నిన్న సాయంత్రం అందరికి డబ్బులు జమ చేయడం జరిగింది. నేను మీకు ఈ తమ్ములైన్లో కూడా నేను డబ్బులు పడ్డది, ఎంత డబ్బులు పడ్డది కూడా చెప్పున్నాను, చూపించున్నాను. కాబట్టి అది చూసుకోండి. ప్రతి వారం డబ్బులు మనకి జమ అవుతున్నాయి. ఈ కూటమి ప్రభుత్వం మన డిప్యూటీ సీఎం గారు చొరవతో ప్రతి వారం డబ్బులు జమ అవుతుండడం వల్ల చాలా సంతోషకరంగా వ్యక్తం చేస్తున్నారు. మన ఈ ఉపాధి హామీ కూలీలో పథకం కింద అమౌంట్ ప్రతి వారం పడడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అయితే ఈరోజు మీకు ఖచ్చితంగా పడిన వాళ్ళకు కూడా జమ అవుతున్నాయి డబ్బులు. వెళ్ళి జమ అయిన డబ్బులు తీసుకోండి. ప్రతి ఒక్కరికి ప్రతి వారం డబ్బులు జమ అవడం జరిగింది. కాబట్టి ఎవరికైతే డబ్బులు పడలేదనే వాళ్ళు కూడా వాళ్ళ లిస్టులో కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ని అడిగితే వాళ్ళు మీకు ఎందుకు పడలేదనే విషయం కూడా చెప్తారు. ఆధార్ కార్డుకి అకౌంట్కి లింక్ లేనందువల్ల కొంతమందికి డబ్బులు జమ అవ్వట్లేదు. వాళ్ళు ఉన్నటువంటి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మాకు డబ్బులు పడట్లేదు, మేము పనికైతే వెళ్తున్నాము, మాకు డబ్బులు పడట్లేదు, ఏంటి ఇది అనేసి ఫీల్డ్ అసిస్టెంట్ని కానీ వాళ్ళని అడగడం జరుగుతుంది. కానీ ఎవరిని అడిగినా అది చేయాల్సిన పని ఒకటేనండి. మనం అకౌంట్ అయితే ఖచ్చితంగా రన్నింగ్లో ఉండాలి. మనం డబ్బులు వేస్తూ తీస్తూ జమ అవుతున్న అటువంటి అకౌంట్ అయితే క్లియర్గా ఉంటే ఖచ్చితంగా అయితే అవుతుంది. ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా అకౌంట్కి లింక్ అనేది ఉంటేనే మనకు డబ్బులు జమ అవుతుంది. ఎన్పిసిఐ లింక్ అంటే మనం ఫింగర్తో ఆధార్ డబ్బులు తీసుకునే విధంగా అకౌంట్ క్లియర్గా ఉంటే ఖచ్చితంగా మన అకౌంట్లోకి అయితే జమ అవడం జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం మాకు కూడా ఒక కస్టమర్ అలాగే ఉంటే వాళ్ళకి కూడా పడకపోతే అకౌంట్కి ఎన్పిసిఐ లింకు చేయడం, ఏఐపిఎస్ లింకు చేయడం, ఈ రెండు ఒకటేనండి. ఏఐపిఎస్ లింక్ అంటే వేలు పెట్టి మనం ఆధార్ ద్వారా డబ్బులు తీసుకునేదాన్ని ఏఐపిఎస్ లింక్ అంటారు. అలా తీసుకునే అకౌంట్కి ఖచ్చితంగా అయితే జమ అవడం జరుగుతుంది. మీకు డబ్బులైతే ఉపాధి హామీ పథకం నుంచి డబ్బులైతే వాళ్ళు ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్లో డబ్బులు పడిపోతున్నాయి కాబట్టి ఎవరికి డబ్బులు పడటం లేదు కొంతమందికి అనేసి చాలామంది బాధపడడం జరుగుతుంది. అట్టి వారికి ఈ ఎన్పిసిఐ లింకు లేదా ఏఐపిఎస్ లింక్ అనేదాన్ని మీరు చేసుకుంటే ఖచ్చితంగా మీకు డబ్బులు వచ్చే వారంలో ఆ డబ్బులు ఖచ్చితంగా జమ అవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా వీటిని లింక్ చేసుకుంటే మీకు డబ్బులు పడకుండా సమస్య అయితే లేదు. మీకు కొత్త జాబ్ కార్డులు కూడా ఇప్పుడు ఎవరైతే లేరో వాళ్ళకి కొత్త జాబ్ కార్డులు కూడా మంజూరు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ కొత్త జాబ్ కార్డులను కూడా మీరు తీసుకుంటే వచ్చే వారం నుంచి కూడా జాబ్ కార్డు అయిన వెంటనే మీరు కూలీలకు వెళ్ళొచ్చు. ఉదయాన్నే ఈ ఉపాధి హామీ కూలీలు చేసుకొని తర్వాత మన పనులు కూడా ఏదైనా పనులు ఉంటే మధ్యాహ్నం నుంచి చూసుకోవచ్చు. ఈ డబ్బులు అయితే జమ అవుతున్నాయి కాబట్టి మనకు ఉపాధి హామీ కూలీలు కొంచెం సంతోషకరమైన ఇటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీకు అకౌంట్లో ఎటువంటి సమస్యలు ఉన్నా మీరు మీ ఫీల్డ్ అసిస్టెంట్ని అడిగితే ఆ సమస్య అంటే ఖచ్చితంగా మీకు చెప్తారు. ఒకవేళ ఆయన ద్వారా కాకపోయినా రెండో వ్యక్తి దగ్గరకు అక్కడ ఉపాధి హామీ
ఆఫీస్ దగ్గరికి వెళ్ళారంటే ఖచ్చితంగా వాళ్ళైతే క్షుణ్ణంగా చూసి మీకు డబ్బులు ఏ బ్యాంకులో అకౌంట్లో జమ అవుతున్నాయా, లేదా అసలు మీ అకౌంటు దీంట్లో లింక్ లేదండి అని చెప్పడం జరుగుతుంది. ఇట్లాంటి ఏమన్నా సమస్యలు ఉన్నా కానీ ఆఫీసులో అయితే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు అటు అంటే చూసుకొని సమస్యలు ఏమైనా ఉంటే మీరు లింకులను తొలగించుకుంటే మీకు ఖచ్చితంగా డబ్బులు అవుతాయి జమ అవుతున్నాయి. ఈ రోజైతే ఖచ్చితంగా ఎటువంటి అకౌంట్లు క్లియర్గా ఉన్న అందరికైతే డబ్బులు జమ అవడం అయితే జరిగింది. మీరు వెళ్ళి డబ్బులు బ్యాంక్కి వెళ్ళి తీసుకోవచ్చు, లేదా మీకు దగ్గరలో ఏమన్నా బిజినెస్ కరెస్పాండెంట్ బీసీ పాయింట్లు ఏమైనా ఉంటే ఆధార్ ద్వారా అయినా డబ్బులు తీసుకోవచ్చు. కాబట్టి మీరు ఈరోజు చెక్ చేసుకోండి. డబ్బులు అయితే ఎవరికైతే పడలేదో వాళ్ళు ఖచ్చితంగా మీ ఫీల్డ్ అసిస్టెంట్ అడిగి తెలుసుకొని సమస్యని ఫీల్డ్ అసిస్టెంట్ని అడిగి తెలుసుకున్న తర్వాత బ్యాంక్కి వెళ్ళారనుకోండి, సార్ ఈ విధంగా మాకు పని డబ్బులు పడట్లేదు, ఎన్పిసిఐ లింక్ చేసుకోమని చెప్తున్నారు, అది బ్యాంక్కి వెళ్ళి అయితే మీరు చేస్తామని చెప్తున్నారు, మాకు ఫింగర్తో కూడా డబ్బులు రావట్లేదు సార్, ఎక్కడికి వెళ్ళినా మీ సేవల్లో వాటిల్లో దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుందామన్నా కానీ మాకు బ్యాంకులో డబ్బులు రావట్లేదు సార్, కాబట్టి మాకు ఎన్పిసిఐ లింక్ చేయండి, ఏఐపిఎస్ లింక్ చేయండి, డబ్బులు పడే విధంగా ఆధార్తో డబ్బులు తీసుకునే విధంగా మాకు చేయండి సార్ అని చెప్తే బ్యాంకు వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. తదుపరి మీకు అమౌంట్ విడుదల చేసినప్పుడు మీకు ఖచ్చితంగా ఈ పెండింగ్ డబ్బులు కూడా మీకు పడతాయి. కాబట్టి మీరు ఈ సమస్యని పరిష్కరించుకోవడానికి ఫీల్డ్ అసిస్టెంట్తో సంప్రదించి బ్యాంక్కి వెళ్ళి ఎన్పిఎస్ లింక్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను ఇచ్చినటువంటి ఉపాధి హామీ గురించి మీకు అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ మీకు అన్నీ నేను ఇస్తుంటాను. కాబట్టి ఉపాధి హామీ గురించి అయినా సరే ఏటికైనా పథకాల గురించి నేను మీకు అప్డేట్ ఇస్తుంటాను. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ క్లిక్ చేసి నాకు లైక్ చేసి సపోర్ట్గా ఇవ్వండి. తప్పులుంటే మన్నించండి ఫ్రెండ్స్.